పరిష్కార మార్గం. सर्वजन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मुद्रकाली मकाली मकाली देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम ओम गुरुदेव दत्त ओम राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్రశాస్త్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. గత 42 సంవత్సరాలుగా నిర్విరామంగా ఈ యొక్క మంత్రశాస్త్రము, యంత్రశాస్త్రము, రుద్రాక్షలు, మూలికలు, ఫేస్ రీడింగు, తాంత్రిక శాస్త్రము, వీటన్ని మీద, నవరత్నాల మీద, వీటన్నిటి మీద నేను అన్వేషణ చేసిన. చాలా కృషించి ఇష్టమైన ఈ విద్యను, అతి కష్టమైన ఈ విద్యను ఇష్టంగా నేను స్వీకరించి చేసిన. అయితే నేను ఈ కష్టమైన విద్యను ఇష్టంగా చేస్తున్నా కదా, అతి ఇష్టంగా మీ అందరికి నేర్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈ విద్యలు నేను నేర్చిన విద్యలన్నీ నాకు ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో నాకు వచ్చిన, ఆయన నాకు ప్రసాదించిన విద్యలన్నింటి మీ అందరికి దారపోయాలని చెప్పేసి నా సంకల్పము. మీరందరూ 10 మందికి మీరు కూడా సేవ చేస్తారనేది నాకు నమ్మకంతో ఇప్పటి వరకు 540 మందికి నేను మంత్రోపదేశం చేసిన. ఒక 1000 మంది కన్నా ఖచ్చితంగా మంత్రోపదేశం చేయాలని చెప్పేసి నా సంకల్పం. ఎందుకంటే నేను అతి కష్టంగా రాసిన 25 సంవత్సరాలు ఈ మంత్రశాస్త్రం, యంత్రశాస్త్రం, రుద్రాక్షలు, మూలికలు, ఫేస్ రీడింగ్, ఫార్మిస్ట్, వీటన్నిటి మీద శాస్త్రాలు రాసిన. 7 శాస్త్రాలు రాసిన. 7 శాస్త్రాల్లో ఒకటే గ్రంథం రాసిన, సకల శాస్త్ర గ్రంథం. అయితే ఈ గ్రంథాన్ని నేను కూడా మీకు ఫ్రీకి ఇచ్చేస్తా. ఉపదేశం తీసుకున్న వాళ్ళు 11,000 కట్టినట్టయితే మళ్ళీ వచ్చేసి వాళ్ళకి మంత్రదండం ఇస్తా, గురుమాలలు ఇస్తా, తాటా గ్రంథాలు ఇస్తా, ఇవన్నీ ఇస్తా. కిట్టు మీరు తాయితలు ఇస్తే అన్ని మీరు పోయి మీరు ఏం లేదు ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవచ్చు. నెలకు ఒకసారి ఏమైనా సందేహాలు ఉంటే కూడా నన్ను వచ్చి కలవచ్చు. 5 నెలలు రావాలి అట్లా ఖచ్చితంగా. వచ్చినట్టయితే మీరు సంపూర్ణంగా మీరు కూడా గురువు అయిపోతారు. అయితే ఈ నన్ను కలవాలనుకుంటే మాత్రం 40 నిమిషాలు టైం ఇస్తా. సంపూర్ణంగా మీ జ్యోతిష్యము, వాస్తు సంబంధించినవి, మళ్ళీ వచ్చేసి మీ చేతి హస్తరేఖలను చూసేసి సంపూర్ణంగా మీకు రెమెడీ చెప్తా. నన్ను వచ్చి కలవచ్చు. నేను ఉండేది బిఎన్ రెడ్డి కాలనీ తీసుకున్నారే హైదరాబాద్లో. మీరు రావచ్చు, ఫోన్ చేసుకొని నన్ను కలవచ్చు. అడ్రస్ దొరకనట్టయితే మాకు ఫోన్ చేస్తే మేము 2 నెంబర్లు, ఈ కింద ఉన్న 2 నెంబర్లు ఎప్పుడు ఆనే ఉంటాయి, మీరు ఫోన్ చేసుకుని కూడా రావచ్చు. అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే శని బట్టింది ఏ పనులు అయితే లేవంటారు కదా. శని ఏంది, నాకు అది ఉందని. శని గురించి ఆలోచన చేసే పని లేదు. శని మంచి కూడా చేస్తాడు ఆయనకు, మనం నివారణ చేసుకుంటే. అయితే ఈ శని దోష నివారణ గురించి నేను ఈరోజు మీకు ఈ చెప్పబోయే శీర్షిక సబ్జెక్టు. అయితే ఏంటంటే శని గురించి ఏంటంటే మనము శని దోషానికి నల్ల నువ్వులు తీసుకోవాలి. బిల్కుల్ నల్లయంలో ఏం మిక్స్ ఉండదు. తీసుకొని శనివారము క్లాక్ వైజు 8 సార్లు, యాంటీ క్లాక్ వైజు 8 సార్లు, అంటే కుడి నుంచి 8 సార్లు తిప్పుకోవాలి, 8 నుంచి 8 సార్లు తిప్పుకోవాలి. తిప్పుకొని పక్షులు ఎక్కడైతే ఉంటాయో
చూసి అక్కడక్కడక్కడక్కడ పెట్టాలి. ఇది తాంత్రిక పద్ధతి. పెడితే అవి పక్షులు తింటాయి. నీకు శని దోషం అనేది నివారణ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ శనికి పూజ ఏ విధంగా చేయాలి తాంత్రిక పద్ధతితో. శనికి పూజ ఏ విధంగా చేయాలంటే మనం శని విగ్రహం ఉంటుంది కదా, దాని మీద నూనె పోయాలి. నూనె పోయాలి. ఏది ఆ శని విగ్రహం మీద. ఏ రోజు? శనివారం రోజు. మళ్ళీ నల్ల నూలు పోయాలి ఒక దోషడాన్ని దాని మీద. నల్లది ఒక జాకెట్ ముక్క వేయాలి ఆ శని మీద వేసి టెంకాయ కొట్టేసి ఆ టెంకాయ చిప్పల బెల్లం పెట్టి 2 రూపాయలు వేయాలి. 2 రూపాయలు. మళ్ళీ ఇంకో చిప్పల దీపం పెట్టాలి నూనెతోటి పెట్టేసి దండం పెట్టుకొని రండి. మీకు 100% శని దోషం నివారణ అవుతుంది. అయితే మీకు ఇంకో పద్ధతి కూడా ఉంది వృక్షాన్ని పూజ చేయడం. ఏంటంటే వేప చెట్టు శని నివారణ చేస్తుంది. అమ్మవారికి పూజ చేస్తే కూడా శని దూరం అయిపోతుంది. అయితే వేప చెట్టుకు శనివారం నీళ్ళు పోయండి. 8 శనివారాలు నీళ్ళు పోసి దానికి ప్రదక్షిణాలు చేయండి. 8 చేస్తే శని దోషం కూడా పోతుంది. వేప చెట్టుకు శనివారం రోజు చేయాలి. ఆ రోజు నాన్ వెజ్ తినకూడదు. ఇక వేప పుల్లలు జీవితాంతం వేయకూడదు. మళ్ళీ వచ్చేసి ఈ నూలు పోసిన నాడు కూడా నూలు ఏదైతే పక్షులకు ఇస్తామో ఆ రోజు కూడా నాన్ వెజ్ తినకూడదు. ఈ విధంగా నూలు కూడా 8 వారాలు చేయాలి. అయితే శనికి పూజ మాత్రము విగ్రహారాధన ఒకటే రోజు చేస్తే సరిపోతుంది, ఒక్క శనివారం. ఈ విధంగా చేయండి. మీకు దీనికి సంబంధించింది ఏంటంటే ఇంద్రనీలం వస్తుంది. ఇంద్రనీలం, ఆయుర్వేద నీలము పెట్టుకోవచ్చు. మామూలుగా సాదా నీలం కూడా పెట్టుకోవచ్చు. రాళ్ళు బయట చాలా పిరం ఉన్నాయి స్వామి అనుకుంటే మీరు నా దగ్గర రండి. నా దగ్గర మస్తు రాళ్ళు ఉంటాయి, మీకు తక్కువ రేటుకి ఇస్తాం. ఇంకోటి ఏంటంటే ఒక నీలం పెట్టే బదులు దాని పక్కకు నీలం సంటరేలుకు చూపుడేలుకు కనక పుష్యరాగం పెట్టాలి. పెట్టినట్టయితే ఏమవుతుందంటే మీకు ఆ 2 గురువు శని ఉంటుంది కదా, ఈ 2 కలర్స్గా బ్లూ కలరు ఎల్లో కలర్ కలిసి గ్రీన్ కలర్ ఏర్పడుతుంది. గ్రీన్ కలర్ ఏంటంటే బుధుడికి సంబంధం. బుధుడు ఏంటంటే డబ్బు ఇస్తాడు. ఇది నా రీసెర్చ్ ప్రకారంగా చూసిన ఒక నీలం కాకుండా కనక పుష్యరాగం నీలం పెట్టుకోండి, మీకు 100% ఫలితం వస్తుంది. ఇంకేదన్నా అడగాలి చేయాలనుకుంటే మాత్రం పొద్దున 7 గంటల నుంచి 9 దాకా మాట్లాడతా, రాత్రి 10 నుంచి 12 దాకా నేనే స్వయంగా మాట్లాడతా. జై గురుదత్తం.